So I'm going to create another project here. It's naming like 0 to variables and constants. So today's topic will be variables and constants. తెలుసు కదా, ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మాడ్యూల్ ఇన్ఫో వచ్చినప్పుడు ఖచ్చితంగా డోంట్ క్రియేట్ మీద క్లిక్ చేయాలి. అది మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఏ క్లాస్ కాల్డ్ టెస్ట్ అనే క్లాస్ తీసుకుంటున్నాను. నాకు మెయిన్ మెథడ్ ఉండాలి కాబట్టి అందులో జస్ట్ చెక్ ద మెయిన్ మెథడ్ అండ్ క్లిక్ ఆన్ ఫినిష్. సో మనకి test.java అనేది క్రియేట్ అయింది. సో మనము పక్కన ఉన్న డిస్ట్రాక్టింగ్ గా అనిపిస్తే కనుక మీరు దీని మీద డబుల్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ విండో అనేది మాక్సిమైజ్ అవుతుంది అనమాట. సో ఎస్టర్డే వి డిస్కస్డ్ అబౌట్ హలో వరల్డ్, రైట్? హలో వరల్డ్ ఎలా ప్రింట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. సో టుడే దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం అన్నమాట. ఓకే, సో system.out.println కి షార్ట్ కట్ ఏంటి? sysout. వెరీ గుడ్, sysout. కంట్రోల్ స్పేస్ హలో వరల్డ్. ఓకే, సో మళ్ళీ ఇంకో లైన్ కూడా సేమ్ కావాలంటే కనుక ఆల్ట్ కంట్రోల్ డౌన్ ఆరో, అంతే కదా? సో చూడండి ఇక్కడ డిఫరెన్స్, println కి ప్రింట్ కి డిఫరెన్స్ చూద్దాం ఇప్పుడు. సో రన్ కొడితే మనం ఏమవుతుంది, హలో వరల్డ్ అని న్యూ లైన్ లో ప్రింట్ అయింది కదా. అదే నేను ప్రింట్ ఎల్ఎన్ ఇక్కడ తీసేసాను అనుకోండి, ఓకే చూడండి ఏం జరుగుతుంది, సేమ్ లైన్ లో ప్రింట్ అవుతాయి అన్నమాట. ఓకే సార్, సెకండ్ లైన్ లో ప్రింట్ ఎల్ఎన్ ఉంది కదా, మరి సేమ్ లైన్ లో ఎందుకు ప్రింట్ అయ్యి అంటే, సో మనకి మనం system.out.println లో ప్రెజెంట్ చేసింది, పాస్ చేసిన ఆర్గ్యుమెంట్ అనేది ప్రింట్ అయిన తర్వాత కర్సర్ అనేది నెక్స్ట్ లైన్ లోకి వెళ్తుంది అని అర్థం అన్నమాట. ఇప్పుడు చూడండి కర్సర్ ఎక్కడ ఉంది, న్యూ లైన్. సో మనం ఫస్ట్ హలో వరల్డ్ కి న్యూ లైన్ ఎల్ఎన్ యూజ్ చేయలేదు కాబట్టి సో మనకి ఏమైంది, సేమ్ లైన్ లో నెక్స్ట్. ఓకే, దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనం రేపు చాలా థింగ్స్ ప్రింట్ చేసేటప్పుడు సో మనకి ఇట్లాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ప్రింట్ ఎల్ఎన్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఇప్పటి వరకు మనం ఒక టైప్ ఆఫ్ థింగ్స్ మాత్రమే ప్రింట్ చేసాము. సో ప్రింట్ ఎల్ఎన్, సో ప్రింట్ ఆర్ ప్రింట్ ఎల్ఎన్ మెథడ్ ఆఫ్ జావా క్లాస్ జావా can print not only strings, okay, it can print integers, comma, decimal points, characters and boolean values also. Okay, it can print integers, decimal numbers, characters and boolean values also. Let us see how to do that. Okay, system.out.println. ఓకే, ఇక్కడ చూడండి, సో ఇంటీజర్ నెంబర్ అంటే ఏంటి, సో ఎనీ నెంబర్ తీసుకోవచ్చు. మీరు 56 అనేది నెంబర్ తీసుకున్నారు. ఓకే, సో కంట్రోల్ F11 ఏమైంది, 56 ప్రింట్ అయిందా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హలో వరల్డ్ అనేది స్ట్రింగ్ కాబట్టి మనం డబుల్ కోట్స్ లో పెడుతున్నాం. సో 56 అనేది జస్ట్ ఏ నెంబర్ అన్నమాట. ఓకే, నెంబర్ కి డబుల్ కోట్స్ ఉండవు. డబుల్ కోట్స్ పెడితే ఏం జరుగుతుంది, మనకి ఎర్రర్ ఏం రాదు. ఓకే, ఎర్రర్ ఏం రాదు, బట్ ప్రింట్ అయ్యేది నెంబర్ గా ప్రింట్ అవ్వకుండా స్ట్రింగ్ ఫార్మాట్ లో ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, స్ట్రింగ్ ఫార్మాట్ లో ప్రింట్, ఫార్మాటింగ్ లో డిఫరెన్స్ అంతే, మనకేమి చేంజెస్ అనేవి కనపడవు అనమాట. ఓకే, బట్ ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు డబుల్ కోట్స్ పెడితే అది స్ట్రింగ్ అవుతుంది, డబుల్ కోట్స్ పెట్టకపోతే అది మీరు ఏ టైప్ స్పెసిఫై చేస్తే ఆ టైప్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇదే ప్రింట్ ఎల్ఎన్ కి డెసిమల్ నెంబర్స్ అన్నాను కదా, సమ్ 0.87 అన్న ఏదో ఇచ్చాను అనుకోండి, 56.87 అన్నాను అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్, సో ఇట్ విల్ ప్రింట్ దట్ ఆల్సో. అంటే ఇది డెసిమల్ నెంబర్ కదా, ఇందాక దానికి వీ డోంట్ హ్యావ్ ఎనీ డెసిమల్స్, బట్ దిస్ వన్ వీ హ్యావ్ ఎ డెసిమల్ పాయింట్, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఏబుల్ టు ప్రింట్ దట్. సో క్యారెక్టర్ అనుకున్నాం కదా, system.out.println. సో క్యారెక్టర్ అంటే ఏంటి, ఎనీథింగ్ ఆన్ యువర్ కీబోర్డ్ ఇస్ ఎ క్యారెక్టర్ అండి. మీ కీబోర్డ్ లో ఉండే కీస్ అన్ని ఉన్నాయి చూసారా, మీరు టైప్ చేస్తే మీకు కళ్ళకు కనపడుతున్నాయి చూసారా, అవి అన్ని కూడా క్యారెక్టర్స్ అన్నమాట. అవన్నీ కూడా క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది కూడా ఒక క్యారెక్టరే కదా, నేను ఏ రాస్తే ఎర్రర్ వస్తుంది, నాకు ఏ రాస్తే మనకి ఎర్రర్ అనేది వస్తుంది అన్నమాట. సో ఎందుకని అంటే చెప్తాను, యాజ్ వీ నో స్ట్రింగ్స్ హ్యావ్ టు బి స్పెసిఫైడ్ in double quotes, right? Yes sir, double quotes. So characters should be specified in single quotes. ఒక సింగిల్ క్యారెక్టర్ ని మీరు స్పెసిఫై చేసేప్పుడు దాన్ని దేనిలో స్పెసిఫై చేయాలండి, సింగిల్ కోట్స్ లో స్పెసిఫై చేయాలి. పోయింది ఎర్రర్, కంట్రోల్ F11.
ఓకే, ఇలా మీరు ఏ క్యారెక్టర్ అయినా ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక క్యారెక్టర్, 4 అనేది కూడా ఒక క్యారెక్టర్ కూడా అవుతుంది, దాని క్యారెక్టర్ గా కూడా చూపించుకోవచ్చు 4 అనే దాన్ని. ఓకే, సో అదే విధంగా @ ఫార్వర్డ్ స్లాష్ బ్యాక్వర్డ్ స్లాష్. ఓకే, సో ఇలా మనకి ప్రింటబుల్ క్యారెక్టర్స్ అన్ని కూడా క్యారెక్టర్సే అవుతాయి అన్నమాట మనకి. ఓకేనా, సో బూలియన్ వాల్యూస్ అన్నాం కదా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ బూలియన్ వాల్యూస్ ఏముంటాయి మనకి, ట్రూ ఆర్ ఫాల్స్. చూసారా, ట్రూ. గుర్తుపెట్టుకోండి, ట్రూ అనేది స్ట్రింగ్ కాదు కాబట్టి మనం డబుల్ కోట్స్ లో పెట్టట్లేదు. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా, స్ట్రింగ్ అయితేనే డబుల్ కోట్స్ లో పెడతాం, క్యారెక్టర్ అయితేనే సింగిల్ కోట్స్ లో పెడతాం. సో కాని పక్షంలో వీ విల్ నాట్ పుట్ దెమ్ ఇన్ కోట్స్. కంట్రోల్ ట్రూ ప్రింట్ అయింది కదా, సో అదే విధంగా ట్రూ కాకుండా ఫాల్స్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు మీరు. బూలియన్ వాల్యూస్ జావాలో రెండే ఉంటాయండి, ట్రూ అండ్ ఫాల్స్. ఓకేనా, క్లియర్ కదా. అండ్ println has one more functionality. Java's print has one more functionality, that is we can do calculations. We can do calculations in it. ఎలా చేయాలో చూద్దామా. సో system.out.println some 5 minus 3. 5 minus 3 ఏమైంది, 2 వచ్చిందా. సో ఇలా మీరు క్యాలిక్యులేషన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు క్యాలిక్యులేషన్స్ కూడా చేసుకోవచ్చు. క్లియర్ అండి. ఓకే, దెన్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఈస్ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ concatenation operator. ఓకేనండి, concatenation operator. So in Java, for concatenation we will use plus symbol. We will use plus symbol for concatenation. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, system.out.println hello, system.out.println world. ఇలా 2 లైన్లు ఉన్నాయి నాకు. system.out.println hello, system.out.println world అనే 2 స్ట్రింగ్స్ ఉన్నాయి నాకు. ఏమైంది, చక్కగా మనకి న్యూ లైన్ లో వచ్చింది. పక్క పక్కన రావాలంటే ఏం చేయాలి, హలో వరల్డ్ పక్క పక్కనే రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఎల్ఎన్ తీసేస్తే సరిపోతుంది కదా. ఎస్, అలాగే మరి హలో వరల్డ్ మధ్యలో స్పేస్ కావాలి కాబట్టి ఏదర్ హలో తర్వాత స్పేస్ ఇచ్చుకోవచ్చు మీరు, లేదా వరల్డ్ తర్వాత స్పేస్ ఇచ్చుకోవచ్చు. సో హలో వరల్డ్ అని ప్రింట్ అవుతుంది, అవునా. సో ఇప్పుడు ఈ 2 స్ట్రింగ్స్ ని కంకాటినేట్ చేయాలి. సింగిల్ ప్రింట్లన్ లో కావాలనుకోండి, ఈ రెండు మనకి సింగిల్ దాంట్లో కావాలనుకోండి, ఇవి 2 సపరేట్ స్ట్రింగ్స్ గా కన్సిడర్ చేసుకోండి. అఫ్ కోర్స్ సింగిల్ స్ట్రింగ్ గా కూడా రాసుకోవచ్చు, బట్ కంకాటినేషన్ ఆపరేటర్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం కోసం చేస్తున్నాను అనమాట. ఓకేనా, సో హలో వరల్డ్ ఉంది కదా, దీన్ని కట్ చేస్తున్నాను, ప్లస్ కంట్రోల్ వి, ప్లస్ కంట్రోల్ వి. లెట్ మీ రిమూవ్ దిస్, ప్లస్ కంట్రోల్ వి. ఏమైంది, హలో వరల్డ్ అని వచ్చిందా. ఇప్పుడు 2 స్ట్రింగ్స్ ఉన్నాయి అనుకోండి మన దగ్గర, ఆ 2 స్ట్రింగ్స్ ని కంకాటినేట్ చేయడానికి మనం ప్లస్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. దిస్ ఈస్ కంప్లీట్లీ సిమిలర్ టు దిస్ వన్ ఆర్ నాట్. ఇది 2 ఒకటేగా. అంటే ఏంటి, హలో ప్లస్ వరల్డ్ అంటే అది హలో వరల్డ్ అయిపోతుంది మనకి, అది మనకి హలో వరల్డ్ అయిపోతుంది. ఇక్కడ ఏంటి, కంకాటినేషన్ కోసం యూజ్ చేస్తున్నాం. అదే ప్లస్ సింబల్ ని రెండు ఇంటిజర్స్ మధ్య ప్లేస్ చేసాం అనుకోండి, మనము 6 + 7 అని రాసాం అనుకోండి, చూడండి ఏమవుతుంది, we will get 13. అర్థమైనా. సో ఈ ప్లస్ అనే ఆపరేటర్ కి మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఏవైతే పాస్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని దాని ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది అనమాట. దాన్ని బేస్ చేసుకొని అది ఏం చేస్తుందని ఏం చేయాలని డిసైడ్ అవుతుంది అనమాట. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ system.out.println my name is Sujit Majeti and I am system.out.println 30 system.out.println 30 years old. ఓకే, ఇలా ప్రింట్ చేయాలి. చూద్దాం ఏం ప్రింట్ అవుతుందో. మై నేమ్ ఇస్ సుజిత్ మాజెటి అండ్ ఐఎమ్ 30 years old అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. ఇది నాకు అట్లా కాకుండా నాకు కరెక్ట్ ఫార్మాట్ లో సింగిల్ లైన్ లో అవుట్పుట్ అంతా రావాలంటే ఏం చేయాలండి, సో ఇక్కడ ఎల్ఎన్ తీసేస్తే సరిపోతుంది కదా.
ఎస్ సార్. ఫస్ట్ లైన్ లో ఎల్ఎన్ తీసేస్తున్నాను. ఎల్ఎన్ తీసేస్తే మనకి అది సింగిల్ లైన్ లో వచ్చింది. ఐఎమ్ 30 వరకు వచ్చింది, బాగానే ఉంది. ఓకే, అండ్ దెన్ ఇక్కడ కూడా ఎల్ఎన్ తీసేస్తే ఏమవుతుంది? సింగిల్ లైన్. ఐఎమ్ 30 years old అని వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకటే ప్రింట్ ఎల్ఎన్ స్టేట్మెంట్ కి పంపించాలి అనుకుంటే కనుక హౌ వీ కెన్ డూ దట్? చూడండి, ఫస్ట్ ఇదే కదా, దిస్ వన్ Ctrl+C Ctrl+V, ఓకే, అండ్ కంకాటినేట్ ఇట్ విత్ నెంబర్ 30, అవునా? ఎస్ సార్. అండ్ కంకాటినేట్ విత్ ఇయర్స్ ఓల్డ్. చూద్దామా రెండింటికి ఒకటే అవుట్పుట్ వస్తుందో రావట్లేదా? వచ్చింది ఒకటే అవుట్పుట్. సో కంకాటినేషన్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమైందా మీకు? సార్ అర్థం. ఎస్, వెరీ గుడ్. ఓకే, దిస్ ఇస్ హౌ వీఆర్ గోయింగ్ టు పెర్ఫార్మ్ ద హలో వరల్డ్ థింగ్స్ ని ఇట్లా మనం చూస్తాం అనమాట. println method యొక్క ఇంపార్టెన్స్ ఇది. ఓకే, దెన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సంథింగ్ కాల్డ్ వేరియబుల్స్. సో మీరు గూగుల్లో వెతికితే వేరియబుల్స్ కి చాలా డెఫినేషన్స్ అనేవి వస్తాయి అనమాట, బట్ ఐ విల్ గివ్ ఎ వెరీ సింపుల్ డెఫినేషన్ టు యూ. దట్ ఈస్ a variable is a name given to a memory location. A variable is a name given to a memory location. Okay, memory location. So memory location దేనికి ఉపయోగపడుతుందండి? To store something, right? Okay, for example, you want to store ఇందాక మనం 30 అని స్పెసిఫై చేసాం కదా, ఐఎమ్ 30 years old అనేది. సో ఆ నెంబర్ ని మనం స్టోర్ చేయాలనుకోండి, ఏమవుతుంది? దాన్ని ఎక్కడో చోట స్టోర్ చేయాలి, ఒక మెమరీలో స్టోర్ చేసుకోవాలి. ఒక స్లాట్ అనేది క్రియేట్ చేసి మెమరీలో దాంట్లో ఆ నెంబర్ అనేది స్టోర్ చేసుకుంటాం. ఆ స్టోర్ చేసుకున్నది మళ్ళీ నేను రిట్రీవ్ చేసుకోవాలనుకుంటే దానికి ఒక పేరు ఏదో ఒకటి ఉండాలి కదా. ఒక బాక్స్ లోపల ఏదో ఉందండి, దాన్ని తీసుకోవాలంటే పలానాది తీసుకోవాలి, ఈ బాక్స్ లో ఉంది. ఈ బాక్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 10 boxes ఉన్నాయి. ఓకే, ఐ హావ్ 10 boxes. ఆ 10 boxes లో ఏవో థింగ్స్ ఉన్నాయండి, అనమాట. గెట్ ద షూ ఫ్రమ్ ద బాక్స్ అని చెప్పాను మీకు. బాక్స్ నుంచి ఒక షూ తీయండి అని చెప్పాను. సో ఏ బాక్స్ లో తీయాలనే డౌట్ ఉంటుందా లేదా మీకు? థర్డ్ బాక్స్ అనో ఫోర్త్ బాక్స్ అనో ఏదో ఒకటి ఉంటుంది, సమ్ నేమ్ అనేది ఉంటుంది అనమాట దానికి. ఓకే, అట్లాగే సో మనం మెమరీలో ఉన్న ఒక కాన్స్టెంట్ లైక్ 10 or 20 ఏదైనా కానీ, ఒక నెంబర్ ని కానీ, ఒక క్యారెక్టర్ ని కానీ, ఒక స్ట్రింగ్ ని కానీ మీరు స్టోర్ చేసేటప్పుడు సో అది ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలి. మనం అది ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవాలి. సో దాన్ని రిఫర్ చేయడానికి మనకు ఏదో ఒక పేరు కావాలన్నమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ అ వేరియబుల్. క్లియర్ అండి వేరియబుల్ అంటే ఏంటనేది? Okay, so let us see how we can create variables. Create variables. Okay, so variables create cheyadaniki first there are 3 steps to create a variable anamata. Okay, declare, okay, declare assign value, okay, or initialize. Declare, assign value or initialize. Okay nandi, declare, assign value or initialize. These are the 3 steps we need to follow. These are 2 steps anamata. ఒకటి డిక్లేర్ చేస్తే తర్వాత అసైన్ చేయాలి వాల్యూ అనేది, సో లేదా ఇనిషియలైజ్ చేసేసుకోవచ్చు అన్నమాట. వాటికి డిఫరెన్స్ అనేది నేను క్లియర్ గా చెప్తాను మీకు. ఓకే, క్లియర్ అండి ఇంతవరకు వేరియబుల్ అంటే ఏంటనేది? yes. Okay, so to create a variable, see what happens. I want to store something like 256 అనేది స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో ఏమవుతుంది, 256 అని రాయంగానే ఏమవుతుందండి, ఇట్ ఈస్ సేయింగ్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ అన్ అసైన్మెంట్ మస్ట్ బి ఏ వేరియబుల్ అంటుంది. ఏమంటుందండి? ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ అన్ అసైన్మెంట్ మస్ట్ బి ఏ వేరియబుల్ అంటుంది. యాజ్ వెల్ as సెమీకోలన్ ఖచ్చితంగా ఉండాలి కదా ప్రతి స్టేట్మెంట్ కి ఎండింగ్, అది కూడా ఇస్తున్నాను నేను. సో వేరియబుల్ కావాలంటుంది. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, మై వాల్యూ ఈక్వల్ టు 256 అన్నాను. ఏమన్నానండి? మై వాల్యూ ఈక్వల్ టు 256. మరి ఇది ఒక లొకేషన్ లో స్టోర్ చేస్తున్నాము, ఆ లొకేషన్ కి ఒక పేరు పెట్టాము. ఏంటంటే ఆ పేరు మై వాల్యూ. సో అయితే ఇక్కడ ఏమవుతుంది, మై వాల్యూ కెనాట్ బి రిజాల్వ్డ్ టు ఏ వేరియబుల్ అంటుంది. మై వాల్యూ కెనాట్ బి రిజాల్వ్డ్ టు ఏ వేరియబుల్. ఎందుకని ఇది వేరియబుల్ కాదు అని చెప్తుంది? బికాస్ వెన్ ఎవర్ యూ వాంట్ టు క్రియేట్ అ వేరియబుల్, యూ నీడ్ టు టెల్ what type of data this variable is going to store.
ఓకే, ఈ వేరియబుల్ అనేది ఏ టైప్ ఆఫ్ డేటా అనేది స్టోర్ చేసుకుంటుందో మనం స్పెసిఫై చేయాల్సి ఉంటుందండి. ఓకేనా? సో దట్ ఈజ్ నథింగ్ బట్ a data type. That is nothing but a data type. మీరు ఏమైనా ఇచ్చుకోవచ్చు. ఇంటీజర్ డేటా. సో ఈ 256 అనేది ఇంటీజర్ టైప్ కాబట్టి నేను ఇంట్ అని రాసుకున్నాను అనమాట. ఓకే, నేను ఇంట్ అని రాసుకున్నాను. క్లియర్ అండి? ఇంట్ మై వాల్యూ ఈక్వల్ టు 256. ఇంట్ మై వాల్యూ ఈక్వల్ టు 256. ఓకే, మనకి ఇంటీజర్స్, ఓకే, ఇంటీజర్స్ వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ ఇంటీజర్స్ ఉన్నాయండి మనకి. 4 టైప్స్ ఆఫ్ ఇంటీజర్స్ అన్నమాట. ఏంటివి? బైట్, షార్ట్, ఇంట్, లాంగ్. బైట్, షార్ట్, ఇంట్ అండ్ లాంగ్, ఈ 4 టైప్స్ ఉన్నాయన్నమాట. సో వీటి మధ్య డిఫరెన్సెస్ అనేవి ఎట్లా ఉంటాయంటే, లెట్ మీ షో యూ సింపుల్ థింగ్ హియర్. ఓకే, దీస్ ఆర్ అవర్ డేటా టైప్స్. దీస్ ఆర్ అవర్ డేటా టైప్స్ అన్నమాట. ఓకేనండి? సో ఇక్కడ మనకి నెంబర్ టైప్స్ 6 ఉంటాయండి. నెంబర్ టైప్స్ 6 ఉంటాయి అన్నమాట. ఆ 6 లో డెసిమల్ టైప్స్, నార్మల్ వేరియబుల్స్, నార్మల్ నెంబర్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో ఫ్లోట్ అండ్ డబుల్ అనేవి డెసిమల్ పాయింట్స్ అన్నమాట. ఫ్లోట్ అండ్ డబుల్ అనేవి ఏంటండి? డెసిమల్ పాయింట్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ నార్మల్ దాంట్లో మనం ఏం చెప్పుకున్నాం? ఇంటీజర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ అని చెప్పాను అవునా? బైట్, షార్ట్, ఇంట్, లాంగ్. సో మనం ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసినప్పుడు, ఒక డేటా టైప్ అనేది ఇచ్చేటప్పుడు, ఆ డేటా టైప్ యొక్క సైజ్, ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తే ఆ వేరియబుల్ కి సమ్ సైజ్ అనేది స్పెసిఫై అవుతుంది. సో మెమరీ లొకేషన్ లో వాల్యూని యూజ్ చేస్తున్నాము అంటే, వేరియబుల్ ని స్టోర్ చేస్తున్నాము అంటే, మరి దానికి ఎంతో కొంత సైజ్ ఉండాలి కదా, అవునా కదా? సో మీరు తీసుకునే డేటా టైప్ ని బట్టి ఆ సైజ్ అనేది స్పెసిఫై అవుతుంది అన్నమాట. ఓకే, 8 బిట్స్ ఆర్ 1 బైట్, 8 బిట్స్ ఆర్ 1 బైట్, 16 బిట్స్ ఆర్ 2 బైట్స్, 32 బిట్స్ ఆర్ 3 బైట్స్, అట్లాగా లాంగ్ అయితే 8 బైట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనండి? సో ఇవి సైజెస్ అన్నమాట. ఓకే, సో బైట్ అన్నప్పుడు దాని యొక్క రేంజ్ ఎంత ఉంటే చూడండి, -128 నుంచి 128 వరకు మీరు వాల్యూస్ స్టోర్ చేయగలుగుతారు బైట్ డిక్లేర్ చేస్తే కనుక. ఓకే, షార్ట్ డిక్లేర్ చేస్తే -32,768 టు 32,767 వరకు వాల్యూస్ మీరు స్టోర్ చేసుకోగలుగుతారు. అలాగే ఇంటీజర్ ని తీసుకుంటే ఇట్ కెన్ స్టోర్ వాల్యూస్ ఫ్రమ్ దిస్ రేంజ్ టు దిస్ రేంజ్. ఓకే, లాంగ్ తీసుకుంటే ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు స్టోర్ చేసుకుంటారు అన్నమాట. ఓకేనా? సో ప్రస్తుతానికి ఈ డిఫాల్ట్ వాల్యూ ఉంది చూసారా? ఓకే, ఈ డిఫాల్ట్ వాల్యూ జస్ట్ మీ మైండ్ లో ఒక చోట తోసి పడేసేయండి. తర్వాత చెప్పుకుందాం మన డిఫాల్ట్ వాల్యూ ఏంటి అనేది. ఓకేనా? ఓకే, సో అలాగే ఫ్లోట్ 32 బిట్స్ తీసుకుంటుంది, డబుల్ 64 బిట్స్ తీసుకుంటుంది అనమాట. ఫ్లోట్ 32 బిట్స్ తీసుకుంటుంది, డబుల్ 64 బిట్స్ తీసుకుంటుంది. సో వాటి వాల్యూస్ ఇట్లా ఉంటాయి అనమాట. దాని రేంజ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. అది ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ కదా, ఇలాగే ఉంటాయి. ఓకేనా? ఓకే, సో డిఫాల్ట్ ఏంటి? 0.0 అనమాట. సో క్యార్ ఇంత క్యారెక్టర్ అని చెప్పుకున్నాం, గుర్తుందా మీకు ఎక్లిప్స్ లో? క్యారెక్టర్ అనేది ఈ టైప్. ఒక క్యారెక్టర్ ని స్టోర్ చేయాలనుకుంటే మనం క్యార్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. అది 16 బిట్స్ యూజ్ చేసుకుంటుంది అనమాట. 16 బిట్స్ అనేది యూజ్ చేసుకుంటుంది. సో అది దాని రేంజ్ ఎంత? 0 నుంచి 65,536 అండి. 0 to 65,536. అదేంటి సార్ క్యారెక్టర్స్ అన్నారు కదా, ఇక్కడ నెంబర్స్ స్పెసిఫై చేశారని మీకు చిన్న డౌట్ రావాలి ఇక్కడ. ఓకే, సో మీకు అందుకే నేను చెప్పాను నిన్న, యూనికోడ్ క్యారెక్టర్ సెట్ అంటే ఏంటి, యాస్కీ క్యారెక్టర్ సెట్ అంటే ఏంటి తెలుసుకోవాలి అని చెప్పేసి. ఓకే, ఎవ్రీ క్యారెక్టర్, మనం స్పెసిఫై చేసే ప్రతి క్యారెక్టర్ కి ఈక్వైవలెంట్ నెంబర్ అనేది ఉంటుందా, ఉండదా? అవునా? సో ఆ నెంబర్స్ ఇవ్వనమాట. సో 0 నుంచి 65,536 వాల్యూస్ వరకు స్టోర్ చేసుకోగలదండి క్యారెక్టర్ అనేది. ఓకేనా? దాని యొక్క డిఫాల్ట్ వాల్యూ ఇలా ఉంటుంది, /u0000 అని ఉంటుంది. ఈ /u0000 అనేది ఎంటీ క్యారెక్టర్ అంటారు దీన్ని, అది మన కళ్ళకి కనపడదు. ఓకే, దాని గురించి తర్వాత చెప్పుకుందాం. డిఫాల్ట్ వాల్యూస్ గురించి మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ వెళ్ళినప్పుడు డిఫాల్ట్ వాల్యూ ఎందుకు ఉపయోగపడుతుందని తెలుస్తుంది, అప్పుడు చెప్పుకుందాం మనం. ఓకేనా? దెన్ కమింగ్ టు బూలియన్. సో బూలియన్ యొక్క సైజ్ అనేది ఇట్స్ నాట్ ప్రిసైజ్లీ డిఫైన్డ్. ప్రిసైజ్ గా డిఫైన్ చేయలేదండి బూలియన్ యొక్క సైజ్ అనేది. ఓకే, దాని రేంజ్ ఏంటండి? ఏదర్ ట్రూ కానీ ఫాల్స్ కానీ, ఆ రెండే ఉంటాయి వాల్యూస్ అనేది, అంతకు మించి ఇంకేం ఉండవు. ఓకే, ట్రూ అంటే ట్రూ అండి, ఫాల్స్ అంటే ఫాల్స్. ట్రూ అంటే 1 ఆర్ పాజిటివ్ ఇంటిజర్, ఫాల్స్ అంటే 0 అనేది తప్పు. జావాలో అలా ఉండదు. ఓకేనా? ట్రూ అంటే ట్రూఏ, ట్రూ వాల్యూ ట్రూఏ అంతే, ఇంకంతే. 0s or 1s అట్లాంటి ఏమి ఉండవు అక్కడ. ఫాల్స్ కి ఫాల్సే ఉంటుంది. అండ్ డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ బూలియన్ టైప్ ఏంటండి? ఫాల్స్ అవుతుంది అనమాట. క్లియర్ అండి? Shall we go to programming again? Yes. సో అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, సి మరి 256 అనేది ఏ రేంజ్ లో ఉంటుంది? ఈ రేంజ్ లో ఉంటుంది, అవునా?
షార్ట్. ఎస్ ఆర్ నో? బట్ నేను ఇంటిజర్ ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేసింది. ఇంటిజర్ ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే సో ఇంటిజర్ కూడా ఆ వాల్యూని స్టోర్ చేసుకోగల క్యాపబిలిటీ ఉన్నట్టే కదా. ఎస్ సార్. అది ఓకేనా? ఓకే. సో ఇప్పుడు అంటే ఇంటిజర్ ని దేంతో రీప్లేస్ చేయొచ్చు నేను? సరే మనం బైట్ తో రీప్లేస్ చేసి చూద్దాం ఒకసారి. ఎస్ సార్. బైట్. సో బైట్ తో రీప్లేస్ చేయగానే ఏమవుతుందండి? ఇట్ ఈస్ షోయింగ్ మీ అన్ ఎర్రర్. టైప్ మిస్ మ్యాచ్. కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ ఇంటూ టు బైట్. కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ ఇంటూ టు బైట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఎన్ని డేటా టైప్స్ ఉన్నప్పటికీ కూడా డిఫాల్ట్ డేటా టైప్స్ అని కొన్ని ఉంటాయి అనమాట. డిఫాల్ట్ డేటా టైప్స్ అని కొన్ని ఉంటాయి. సో ఈ డిఫాల్ట్ డేటా టైప్స్ ఏంటంటే మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఒక నెంబర్ ని స్పెసిఫై చేస్తే దాన్ని డిఫాల్ట్ గా ఇంటీజర్ గా కన్సిడర్ చేసుకుంటుంది అనమాట. దాన్ని దేనిగా కన్సిడర్ చేసుకుంటుందండి? ఇంటీజర్ గా కన్సిడర్ చేసుకుంటుంది అనమాట. సో మరి ఇంటీజర్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది, బైట్ వాల్యూ అనేది తక్కువ ఉంటుంది, బైట్ మెమరీ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఈ వాల్యూ ఇందులో స్టోర్ అవ్వదు. కాబట్టి మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది అనమాట. సో బైట్ ఈస్ నాట్ suitable for that. Byte is not suitable for that. So the actual problem here is byte can store -127 to 128 only, and 256 is certainly bigger than 128, which means there is no enough memory. There is not enough memory with the byte data type to store this number. దానికి మెమరీ సరిపోతుంది అనమాట స్టోర్ చేసుకోవడానికి బైట్ డేటా టైప్ కి. మరి షార్ట్ ట్రై చేద్దామా ఈసారి? SHORT. స్టోర్ అయిందండి, ఎర్రర్స్ ఏం లేవు కదా. హలో హలో, కెన్ యూ హియర్ మీ? హలో, వినపడుతుందా? వినపడుతుంది. ఓకే. సో షార్ట్ అప్పుడు నాకేం ఎర్రర్స్ లేవు కదా. ఎస్ సార్. ఓకే. అలాగే ఇంట్ తీసుకున్నా కూడా నాకు ఎర్రర్స్ ఏమీ రావట్లేదు. ఓకే. అలాగే లాంగ్ తీసుకున్నా కూడా నాకు ఎర్రర్స్ ఏమీ రావట్లేదు. ఓకే. బికాజ్ డిఫాల్ట్ గా 256 ఇంటిజర్ గా తీసుకుంటుంది కాబట్టి ఇంటిజర్ లో ఆబ్వియస్ గా స్టోర్ అవుతుంది, లాంగ్ లో కూడా స్టోర్ అవుతుంది అన్నమాట. 256 వాల్యూ అనేది ఆ మూడు వాల్యూస్ లో స్టోర్ అవ్వగలుగుతుంది కాబట్టి మనకి ఎర్రర్స్ ఏమీ రావట్లేదు అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సరదాగా ఒక చిన్న టెస్ట్ పెడదాం. మనకి ఇందాక బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే ఉంది కదా. ఒక నెంబర్ బూలియన్ లో స్టోర్ చేస్తే ఏమవుతుందో చెక్ చేద్దాం ఒకసారి. బూలియన్ ఏమైంది? ఎర్రర్ చూపించింది అనమాట. ఏంటంటే ఎర్రర్ టైప్ మిస్ మ్యాచ్ కెనాట్ కన్వర్ట్ ఇంటూ టు బూలియన్ అని చెప్తుంది. కెనాట్ కన్వర్ట్ ఇంటూ టు బూలియన్ బికాస్ 256 అనేది బూలియన్ వాల్యూ కాదు కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంది. బూలియన్ ఏం స్టోర్ చేసుకుంటుందండి? ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే. సో దెన్ మనకి ఇంకా కొన్ని డేటా టైప్స్ ఉన్నాయి, రైట్? ఫ్లోట్, డబుల్ ఉన్నాయి కదా, అవి ట్రై చేద్దాం ఒకసారి. ఫ్లోట్ డెసిమల్ పాయింట్స్ ని స్టోర్ చేసుకుంటుంది కదా, మరి నెంబర్ ని కూడా ఎందుకు స్టోర్ చేసుకోగలిగింది? బికాస్ ఫ్లోట్ అండ్ డబుల్ కెన్ స్టోర్ నెంబర్స్ విత్ ఆర్ వితౌట్ డెసిమల్. ఓకే. విత్ ఆర్ వితౌట్ డెసిమల్ వాల్యూస్ ని ఫ్లోట్ అండ్ డబుల్ స్టోర్ చేసుకోగలుగుతాయి అనమాట. ఓకే. సో అంటే మరి డబుల్ కూడా స్టోర్ చేసుకోగలుగుతుందనే కదా అర్థం. స్టోర్ చేసుకుంది కదా వితౌట్ ఎనీ ఎర్రర్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు క్లియర్ కదండి? ఇంటిజర్ క్లియర్ కదా? బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్ క్లియర్ కదా మీకు? ఓకే. నౌ లెట్ us assume that I need to store salary. ఎంత? సమ్ 12,500 వస్తుంది ఒక పర్సన్ కి. సమ్ 50 పైసే వస్తుంది. 12,500.5 పైసే వస్తుంది అనమాట. ఓకే. సో దీన్ని మనము స్టోర్ చేసుకోవాలి. సో ఓకే, సెమీకాలన్ పెడుతున్నాము. వేరియబుల్ అంటే నేమ్ ఉండాలి కదా. సో సాలరీ అని చెప్పి స్టోర్ చేస్తున్నాను, ఈక్వల్ టు. ఓకే. సాలరీ అనే వేరియబుల్ లో నేను వాల్యూ స్టోర్ చేస్తున్నాను అనమాట. ఐఎమ్ స్టోరింగ్ వాల్యూ కాల్డ్ 12,500.5. ఓకే. కానీ మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకని? డేటా టైప్ స్పెసిఫై చేయలేదు కాబట్టి. ఓకే. లెట్ us try to use int. సో ఇంట్ అనగానే ఏమవుతుందండి? సో ఇట్ ఈస్ షోయింగ్ మీ అగైన్ ఎర్రర్. కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ ఏమంటుంది? నాట్ ఫ్లోట్ బట్ డబుల్ టు ఇంట్ అంటుంది. సో డిఫాల్ట్ డేటా టైప్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ ఏమవుతుందండి? డబుల్ అవుతుంది, ఫ్లోట్ కాకుండా. మనకి ఒక నెంబర్ కి డిఫాల్ట్ డేటా టైప్ ఇంటిజర్ ఎట్లా అవుతుందో మనకి డెసిమల్ నెంబర్స్ కూడా డిఫాల్ట్ టైప్ ఏమవుతుందండి? డబుల్ అవుతుంది అనమాట మనకి. క్లియర్ అండి? ఓకే. సో ఇప్పుడు మరి డబుల్ కాబట్టి ఫస్ట్ డబుల్ లో ట్రై చేద్దాం. వెరీ గుడ్. సాటిస్ఫై అయిందా లేదా? ఎస్, వెరీ గుడ్.
అయితే ఇక్కడ కేర్ఫుల్ గా చూడండి, ఫ్లోట్ అంటే మాత్రం మనకి ఎర్రర్ వస్తుంది. ఫ్లోట్ అంటే మనకి ఎర్రర్ వస్తుంది బికాస్ కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ డబుల్ టు ఫ్లోట్. డబుల్ నుంచి ఫ్లోట్ కి కన్వర్ట్ చేయలేకపోతుంది. బట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ స్పెసిఫైడ్ హియర్ ఈజ్ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ఎ ఫ్లోట్ ఓన్లీ. ఈజ్ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ఏ ఫ్లోట్ ఓన్లీ. ఫ్లోట్ రేంజ్ లోనే ఉంది, కానీ మనకి అది స్టోర్ అవ్వట్లేదు. ఎందుకని? డిఫాల్ట్ టైప్ డబుల్ తీసుకుంటుంది కాబట్టి. డిఫాల్ట్ టైప్ ఏం తీసుకుంటుందండి? డబుల్ తీసుకుంటుంది. డబుల్ యొక్క సైజు ఫ్లోట్ కన్నా పెద్దదే కదా, ఎస్ సార్. రైట్? సో అప్పుడు మనం కంపైలర్ కి ఏం చెప్పాలంటే, మీరు దీన్ని డబుల్ గా కన్సిడర్ చేసుకుంటున్నారు, బట్ ఇది ఫ్లోట్ వాల్యూ అని మనం స్పెసిఫై చేయాలన్నమాట. సో ఫర్ దట్ వీ నీడ్ టు పుట్ ఏ సఫిక్స్ కాల్డ్ ఎఫ్. ఓకే, దట్ ఎఫ్ కెన్ బి స్మాల్ లెటర్ ఆర్ ఎల్స్ క్యాపిటల్ లెటర్ ఆల్సో. అర్థమైందండి? డిఫాల్ట్ గా మీరు ఏ డెసిమల్ టైప్ ని స్పెసిఫై చేసినా కూడా, డెసిమల్ నెంబర్ ని స్పెసిఫై చేసినా కూడా, సో దట్ ఫ్రాక్షన్, డెసిమల్ ఫ్రాక్షన్ ని స్పెసిఫై చేసినా కూడా అది ఫ్లోట్ గా కన్సిడర్ చేయదు, డబుల్ గా కన్సిడర్ చేస్తుంది. కానీ డబుల్ యొక్క సైజ్ పెద్దది కాబట్టి మీరు దాన్ని ఫ్లోట్ లో స్టోర్ చేయాలనుకుంటే యూ నీడ్ టు స్పెసిఫై ద లెటర్ స్మాల్ ఎఫ్ ఆర్ క్యాపిటల్ ఎఫ్ టు దట్. ఓకేనండి? ఓకే సార్. క్లియరా? ఎనీ డౌట్స్? క్లియర్ సార్. నో డౌట్స్. Okay. Now there is a reason salary is called a variable. Salary ని ఏమన్నామండి ఇప్పటి వరకు? వేరియబుల్. వేరియబుల్ వర్డ్ లో ఏముంటుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు వేరీ అని అర్థం. ఇట్ ఈస్ గోయింగ్ టు వేరీ అని అర్థం, అవునా? సో అంటే వాల్యూ చేంజ్ చేయొచ్చా లేదా మనం? సాలరీ ఈక్వల్ టు 0 చేయొచ్చా నేను? ఎస్ సార్. ఎస్, salary has become 0. Salary has become 0. Okay, sorry. Sorry for that. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ పార్ట్ ఉంది చూసారా, దీన్ని ఏమంటారంటే అసైనింగ్ ఏ వాల్యూ అంటారు. అసైనింగ్ అ వాల్యూ అంటారు అన్నమాట. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఓన్లీ వెన్ యు ఆర్ క్రియేటింగ్ ద వేరియబుల్ ఫర్ ద ఫస్ట్ టైం యూ నీడ్ టు స్పెసిఫై ద డేటా టైప్. ఓకే, వేరియబుల్ ని క్రియేట్ చేసే మొట్టమొదటిసారి మాత్రమే యూ నీడ్ టు యూజ్ ద డేటా టైప్. అదర్ టైమ్స్ యూ నీడ్ నాట్ యూజ్ ద డేటా టైప్. క్లియర్ అండి? ఓన్లీ వైల్ క్రియేటింగ్ ద వేరియబుల్ మనం డేటా టైప్ ని యూజ్ చేసుకుంటాము, తర్వాత మనకి అవసరం లేదనమాట. ఓకే, చూడండి ఇప్పుడు ఫ్లోట్ మై సాలరీ equal to some 60,000 or something like that, 60,040. Okay, so F. So this is called initialization. Initialization of a variable. Okay. Okay sir. Creation of a variable ఎలా ఉంటుంది? Float, not float, int some age. Okay, creation or declaration అనొచ్చు. దీన్ని ఏమంటారు? డిక్లేరింగ్ ఎ వేరియబుల్ అంటారు. దీన్ని ఏమంటారండి? డిక్లేరింగ్ అ వేరియబుల్. ఓకే, దెన్ అసైనింగ్ అ వాల్యూ అంటే ఏంటి? ఏజ్ ఈక్వల్ టు సమ్ 30. ఇక్కడ డిఫరెన్స్ అర్థమవుతుందా మీకు? సో ఇక్కడ ఏం చేస్తున్నాము? వేరియబుల్ ని క్రియేట్ చేస్తున్నప్పుడే దాంట్లో వాల్యూ పెడుతున్నాము, అవునా? ఓకే, దీన్ని ఇనిషియలైజేషన్ అంటారు. ఓకే, if we assign a value to a variable at the time of creation itself, then it is called initialization. Okay, if we create a variable and does not assign anything to it, that is called declaration. దాంట్లో వాల్యూ ఏం పెట్టకపోతే ఏమవుతుందండి? దట్ ఈస్ కాల్డ్ డిక్లరేషన్. Okay, if we are going to put a value inside a variable that has already been created in other line, then that is called assigning a value. Then that is called assigning a value. Clear అండి? డిఫరెన్స్ అర్థమైందా మూడిటికి? Yes sir. Okay. Sorry. So if you don't want, one more thing, I have one more important thing. So you cannot use a variable without assigning a value to it. Without assigning a value to it.
ఓకే చూద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏజ్ అని ప్రింట్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి, ఇంతే కదా ప్రింట్ చేయాల్సింది. గుర్తు పెట్టుకోండి, ఇందాక మనం చెప్పాను కదా, సో డబుల్ కోట్స్ యూజ్ చేస్తే ఏజ్ అని మాత్రమే ప్రింట్ అవుతుంది. చూడండి కంట్రోల్ F11, డబుల్ కోట్స్ యూజ్ చేస్తే ఏమైంది, ఇక్కడ ఏజ్ అని మాత్రమే ప్రింట్ అయింది. ఓకే దాన్ని స్ట్రింగ్ గా కన్సిడర్ చేసుకుని దాన్ని డైరెక్ట్ గా కన్సోల్ మీద ప్రింట్ చేసింది. అదే మీరు డబుల్ కోట్స్ తీసేశారనుకోండి, దాన్ని వేరియబుల్ గా కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే దాన్ని వేరియబుల్ గా కన్సిడర్ చేసుకుంటాం, అందులో ఉన్న వాల్యూ గెట్ చేసుకొని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. అందులో ఉన్న వాల్యూని గెట్ చేసుకొని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ద లోకల్ వేరియబుల్ ఏజ్ మే నాట్ హ్యావ్ బీన్ ఇనిషియలైజ్డ్ అని చెప్తుంది, చూసారా. Yes, sir. Okay, without putting a value inside it, you cannot use the variable. int age equal to 0 అంటే ఇప్పుడు నాకు ఏజ్ లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది అనమాట. ఏజ్ లో ఉన్న వాల్యూ ప్రింట్ అయింది, చూసారా. డబుల్ కోట్స్ లో పెడితే చూడండి డిఫరెన్స్ ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్టు రాస్తాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏజ్ చూడండి, డబుల్ కోట్స్ లో పెట్టిన దానికి డబుల్ కోట్స్ లో పెట్టిన దానికి డిఫరెన్స్ చూడండి. డబుల్ కోట్స్ లో పెడితే దాన్ని స్ట్రింగ్ గా కన్సిడర్ చేసుకొని మీరు ఏది రాసినా ప్రింట్ అయిపోతుంది అనమాట. డబుల్ కోట్స్ లో పెట్టకపోతే ఆ వేరియబుల్ మన ప్రోగ్రామ్ లో ఉందో లేదో చూసుకుంటుంది, ఉంది కదా ఇక్కడ. సో ఉంది కాబట్టి దాంట్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది అనమాట. క్లియర్ అండి. Clear, sir. నేను ఏదో చాలా చెప్తున్నట్టు ఉంటుంది కానీ చాలా తక్కువే చెప్తున్నాను నేను ఇక్కడ, అవునా కదా. సేమ్ ఒక వేరియబుల్ Yes, sir. గురించి మనం ఇన్ని ఫ్యాక్ట్స్ అనేవి డిస్కస్ చేసుకుంటున్నాం అన్నమాట. Okay. Now, if you want something that should not be changed, then వేరియబుల్ అంటే ఏంటంటే వాల్యూ చేంజ్ అయ్యేదాన్ని వేరియబుల్ అంటారు, అవునా. వేరియబుల్ Yes, sir. చేంజ్ వాల్యూ చేంజ్ అవ్వదాన్ని ఏమంటారు, కాన్స్టెంట్ అంటారు. ఏమంటారు, కాన్స్టెంట్. Constant. A value that cannot be changed further is called constant. Then how do we create constants? ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, వాల్యూ చేంజ్ అవ్వని ఎగ్జాంపుల్ ఏదైనా. పై తీసుకుందామా. Sir. పై ఈక్వల్ టు 3.14 సమ్ వాల్యూ ఉంటుంది కదా, సంథింగ్ లైక్ దాట్. Sir. సో ఎఫ్ ఫ్లోట్ కాబట్టి ఫ్లోట్ పై ఈక్వల్ టు 3.1f అని ఉంది, చూసారా. ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ పై బేస్ చేసుకొని మీరు ఏదో క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటున్నారు మీ ప్రోగ్రామ్ లో. పై బేస్ చేసుకొని మీరు ఏదో క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటున్నారు. ఓకే క్యాలిక్యులేషన్ చేయాలనుకున్నప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ఎవరో వచ్చేసి పై వాల్యూని చేంజ్ చేశారు, 5.2 అని చెప్పి చేంజ్ చేస్తారు. పై వాల్యూని 5.2 కింద ఎవరో చేంజ్ చేశారు. అలా చేంజ్ చేయడానికి వీలు ఉండొచ్చా, ఉండకూడదు కదా. Yes, sir. కాన్స్టెంట్ ఉండకూడదు కదా. సో Yes, sir. we create this as final. సో ఫైనల్ గా రాసినప్పుడు ఏమవుతుందంటే, లెట్ మీ రైట్ ద డెఫినిషన్ ఫర్ దట్. A constant can be created by adding final to the final as prefix to the declaration, variable declaration. వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు మీరు ముందు ఫైనల్ కీవర్డ్ వాడితే కనుక, సో దట్ బికమ్స్ ఏ కాన్స్టెంట్. నెక్స్ట్ ఏమవుతుంది, నేను ఇక్కడ కర్సర్ ప్లేస్ చేస్తే ఏమవుతుంది, ద ఫైనల్ లోకల్ వేరియబుల్ పిఐ కెనాట్ బి అసైన్, ఇట్ మస్ట్ బి బ్లాంక్ ఆర్ నాట్ యూజింగ్ ఏ కాంపౌండ్ స్టేట్మెంట్ అని చెప్తుంది. ఓకేనండి. సో దిస్ ఈస్ హౌ యూ డిక్లేర్ అ కాన్స్టెంట్. క్లియర్ అండి. Clear. Yeah. Sorry. Now, for example, I have one more scenario to be explained here. నేను ఇక్కడ ఎర్రర్ రాస్తాను. అని చెప్పి రాస్తున్నాను, cannot be changed. For example, I want to store my phone number అండి. Phone number equal to 90000198878. ఓకే 90000198878. సో ఫోన్ నెంబర్ అన్నప్పుడు డేటా టైప్ ఏమి ఇవ్వాలండి, One. రేంజ్ అనేది ఎక్కడుంది,
ఈ రేంజ్ లో ఉందా? 1 2 3 4 5 6 7 8 9 10 ఈ రేంజ్ దాటిపోయిందిగా, అంటే లాంగ్ యూజ్ చేయాలా? లాంగ్. ఎస్, లాంగ్ ఫోన్ నెంబర్ ఈక్వల్ టు 9000019878. ఇవి స్పెషల్ కేసెస్ అనమాట. ఓకే, అందుకే ఇంత స్పెసిఫిక్ గా డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది వాటిని. సో లాంగ్ ఫోన్ నెంబర్ ఈక్వల్ టు 90000198 అన్నప్పుడు ద లిటరల్ 9000019878 ఆఫ్ టైప్ ఇంట్ ఈజ్ అవుట్ ఆఫ్ రేంజ్ అంటుంది. ఏమంటుందండి? ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ రేంజ్ అంటుంది. దేనికి? ఇంటీజర్ కి అవుట్ ఆఫ్ రేంజ్ అంటుంది. ఇంటీజర్ కి అవుట్ ఆఫ్ రేంజ్ అంటుంది. ఇంటీజర్ కన్నా పెద్దదే కదా ఇది ఆబ్వియస్ గా. సో చెప్పాను కదా, మనం నెంబర్ ఏదైనా స్పెసిఫై చేసినా బై డిఫాల్ట్ గా దాన్ని ఇంటీజర్ గా కన్సిడర్ చేసుకుంటుంది, దాన్ని లాంగ్ గా అది కన్సిడర్ చేయట్లేదు. ఇందాక ఫ్లోట్ కి ఎఫ్ అయితే ఎలా స్పెసిఫై చేసామో, సో లాంగ్ కి ఎల్ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. లాంగ్ కి ఎల్, స్మాల్ ఎల్ అయినా స్పెసిఫై చేసుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. స్మాల్ ఎల్ ఆర్ క్యాపిటల్ ఎల్ అనేది మీరు స్పెసిఫై చేసుకోవచ్చు అనమాట. క్లియర్ అండి? సో ఈ విధంగా మనము చేస్తాం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ అవుట్పుట్ ఎలా రావాలో చూడండి. మై ఫోన్ నెంబర్ ఈస్ 9000019878 అని ప్రింట్ అవ్వాలనుకోండి. నేను system.out println లో ఏం రాయాలో చెప్పండి నాకు ఇప్పుడు. హలో హలో, చెప్పండి, ఏం రాయాల్సి వచ్చింది ఇక్కడ? ఫోన్ నెంబర్. ఓకే, అంటే డబుల్ కోట్స్ లోనే, డబుల్ కోట్స్ లో మై ఫోన్ నెంబర్ ఈజ్ అని రాశాను, స్పేస్ ఇచ్చాను. ఓకే, తర్వాత అంతే సార్. ప్రింట్ అవుతుందా? మరి మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుందా? మై ఫోన్ నెంబర్ ఈజ్ అండి. డబుల్ కోట్ తీసేయాలి సార్. డబుల్ కోట్స్ తీసేయాలా? ఓకే, మరి ఎర్రర్ వస్తుంది కదా డబుల్ కోట్స్ తీస్తే. ఇక్కడ దీన్ని బ్రేక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు. సో ఇందులో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్, అవునా? సో ఈ పార్ట్ ఏంటి? ఇది స్ట్రింగే కదా, మనం యాజ్ ఇట్ ఈస్ గా ఎలా ఇచ్చామో అలా ప్రింట్ అవ్వాలనుకున్నాం. సో అదేమవుతుంది? స్ట్రింగ్ అండి, డబుల్ కోట్స్. ఓకే, నెక్స్ట్ ఇదేంటి? ఫోన్ నెంబర్ కదా. ఫోన్ నెంబర్ ఎందులో ఉంది? ఈ వేరియబుల్ లోపల ఉంది, అవునా? ఈ వేరియబుల్ ఫోన్ నెంబర్ అనే వేరియబుల్ లో ఉంది. సో కాపీ అండ్ పేస్ట్, అంతేనా? మరి ఈ రెండు డిఫరెంట్ థింగ్స్ కదా. కంకాటినేట్ చేయాలంటే ఏ ఆపరేటర్ యూజ్ చేయాలండి? ప్లస్ యూజ్ చేయాలి. సో మై ఫోన్ నెంబర్ ఈజ్ ఫోన్ నెంబర్. నేను ప్రింట్ చేస్తే మనం మై ఫోన్ నెంబర్ ఈజ్ 90000198 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇలా డిఫరెంట్ సినారియోస్ అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి 2-3 సార్లు, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది అన్నమాట ఏం చేస్తే ఏం ప్రింట్ అవుతుంది అనేది. ఓకేనండి? సో దెన్ వీ హ్యావ్ సమ్ మోర్ థింగ్స్ టు డిస్కస్ లైక్ క్యారెక్టర్. రైట్? సో క్యారెక్టర్ కి ఏం రాయాలండి? CHAR, అంతేనా? CHAR some X or my character equal to A. సో దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. మై క్యారెక్టర్, దీన్ని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది చూడండి, ఏ అనేది ప్రింట్ అయింది, అవునా? సో ఇది క్యారెక్టర్ అనమాట, సింగిల్ కోట్స్ లో పెడతాం క్యారెక్టర్ అనేదాన్ని. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు గివ్ నెంబర్స్, ఇంటిజర్ వాల్యూస్ కూడా ఇచ్చుకోవచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ 59 or 59 అని ఇచ్చారనుకోండి. సో నాకు ఎర్రర్ ఏం రావట్లేదు ఇక్కడ. మనం ఇంటిజర్ ఇచ్చినా కూడా నాకు ఎర్రర్ రాలేదు. ఎందుకని చెప్పాను కదా, క్యారెక్టర్ కెన్ స్టోర్ నెంబర్స్ ఆఫ్ రేంజ్ 0 to 65,536, అవునా? సో నెంబర్స్ కూడా ఇవ్వచ్చు మీరు. మరి దానికి అప్రోప్రియేట్ గా ఏం ప్రింట్ అవుతుంది? సెమీకాలన్ ప్రింట్ అయింది. 59 కి సెమీకాలన్ ప్రింట్ అయింది. అలాగే 89 తీసుకున్నారు అనుకోండి, వై వచ్చింది చూసారా? ఓకే, సో సమ్ 104 సంథింగ్ 109 తీసుకున్నాం అనుకోండి, స్మాల్ ఎం ప్రింట్ అయింది. ఓకే, ఇలా కూడా అవుతుంది అనమాట. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ మై క్యారెక్టర్ కెన్ హ్యావ్ ఓన్లీ ఏ సింగిల్ క్యారెక్టర్ హియర్. ఓకే, ఏ తీసుకున్నాం అనుకోండి, అదొక సింగిల్ క్యారెక్టర్. అదే AB అని రాశారనుకోండి,
దట్ విల్ బికమ్ రాంగ్ అగైన్. ఏమంటుంది అక్కడ? ఇన్వాలిడ్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అని చెప్తుంది అనమాట. ఏమని చెప్తుందండి? ఇన్వాలిడ్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అని చెప్తుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ రైట్ యూజ్ ద వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. క్లియర్ అండి వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ అనేవి? క్లియర్. ఓకే, మీకు మైండ్ కి ఏది వస్తే అది ట్రై చేయండి. వేరియబుల్స్ Okay. క్రియేట్ చేసి యూజ్ చేసేటప్పుడు ఎక్లిప్స్ ఓపెన్ చేసి మీకు మైండ్ కి ఏది వస్తే అది ట్రై చేయండి సింపుల్ గా. సో ఏం ఎర్రర్ వస్తుంది, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. దెన్ యూ విల్ బి ఏబుల్ టు ప్రాక్టీస్ అలాట్ విత్ ద వేరియబుల్స్. Yes. ఓకేనా? క్లియర్ అండి? Clear. Okay, so that's it for today's class. We'll meet again tomorrow.